బాగా గుర్తింపు తెచ్చిన క్యారెక్టర్ ఏమైనా ఉందా? పెళ్లి చూపుల్లో పెళ్లి వంటోడి చూపుల్లో ఉన్నారా క్యారెక్టర్ వంటోడి క్యారెక్టర్ చేస్తాను కదా. బీచ్ లో హోటల్ పెడతాను మెల్లిగా ఈజీగా చేసుకో. సర్కారు వారి పాటలో మహేష్ బాబు గారి ఇల్లు వేలం వేస్తాం కదా. సర్కారు వారి పాట. ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా? ప్రభాస్ గారు హీరో కింద ఫౌజీ అని వస్తుంది. ఫౌజీలో ఉన్నారా? ఫౌజీ చేస్తున్నానండి ఆల్రెడీ. ఫౌజీలో ఛాన్స్ మీకు ఎలా వచ్చింది? డైరెక్టర్ గారు మీరు టాలీవుడే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఏదో చేశారంట కదా. మెగంటా రీడమ్ అని డీజే స్నేక్ గారు ఫైర్ ఇంజిన్ నడుపుకుంటూ యాక్టింగ్ చేసేటట్టు కావాలి అంటే ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. చాలా అది మిలియన్స్కి వెళ్ళిపోయింది ఇది. డైలాగ్ మా కోసం, మా ఆడియన్స్ కోసం చెప్పండి సార్. ఇన్నాళ్ళు మీలో మీరు దాచుకున్న కోపాన్ని కసిని ఈరోజు చూపించండి. ఎవరిని ఎంతసేపు కుమ్మాలో అంతసేపు కుమ్మండి నా కోడికల్ని. రండి. షూట్స్ లో ఏమైనా మీకు గుర్తుండిపోయే ఇన్సిడెంట్స్ ఉన్నాయా సార్? ఫిల్మ్ సిటీలో షూట్ జరుగుతుంది. వ్యాన్ అనమాట. రైట్ సైడ్ లో లోయ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో లోయ ఉంటుంది. ఎక్కేసాను. రన్నింగ్ లోనే గేర్ రైడ్ చేతికి వచ్చేసి. కాంతాలో మీరు ఏదో రోల్ చేశారంట కదా. చేశాను. పోలీస్ క్యారెక్టర్, హెడ్ కానిస్టేబుల్. అనగారితోనే ఉంటాను. మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా యాక్ట్ చేస్తారా? ఛాన్స్ వచ్చింది. చిరంజీవి గారితో కూడా చేశాను. అది ఏం మూవీ సార్? ఆ సీన్ లో ఉన్నాను నేను. బాలకృష్ణ గారితో కూడా డిక్టేటర్ అని అందులో కూడా చేశాను. మీరు మిమిక్రీలు కూడా చేస్తారని విన్నా. మడిసి అన్నాక కొంత కళాపోస ఉండాలి. ఊరికి తింటుంటే మడిసికి గొడ్డుకి తేడా ఉందయ్యా సెక్రటరీ. శివాజీ గారితో మీరు ఏదో వెబ్ సిరీస్ చేశారు కదా. సాంప్రదాయని సుప్పుని సుద్దపోసని పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్. మీరు స్కూల్ సమయంలో క్లాస్ లెగ్గొట్టి షూటింగ్స్ దగ్గరికి వెళ్ళేవారంటే. మా కాకినాడలో ఏదైనా షూటింగ్ జరుగుతుంటే హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మిత. ఈ రోజు మనతో ఉన్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు 200 మూవీస్కి పైగా యాక్ట్ చేసి ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరితో దాదాపు యాక్ట్ చేశారు. అండ్ హీఈస్ నన్ అదర్ దెన్ అప్పల్ రాజు గారు. ఇంకా లేట్ చేయకుండా అతని ఫిల్మ్ జర్నీ, ఎక్స్పీరియన్సెస్ అతన్ని అడిగి తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హాయ్ సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాయండి. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అంటే ఈ మూవీ ఇండస్ట్రీలోకి ఫస్ట్ ఎలా వచ్చారు? మామూలుగా స్కూల్లో చిన్న చిన్న నాటకాలు అవన్నీ వేసేవాడిని, చిన్న చిన్నవి. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా తర్వాత ఇండస్ట్రీకి వచ్చి వేషాల కోసం ట్రై చేస్తూ. ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఇండస్ట్రీలోకి రావడానికి? అంటే చాలా అప్పట్లో చిన్నప్పుడు చాలా సినిమాలు చూసానండి. చిరంజీవి గారిని, ఇంకా కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, ఇంకా ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, ఇంకంతా చాలామంది చూసి ఇంకా నాకు బాగా ఇంట్రెస్ట్ పెరిగి. హైదరాబాదేనా మీది ప్రాపర్? లేదు, కాకినాడ. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసారు మూవీ ఇండస్ట్రీ కోసం. వా, సూపర్. మరి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? బాగుంటుందండి. అంటే ఇక్కడికి వస్తాను మూవీ ఇండస్ట్రీ అంటే ఓకే చెప్పారా? అంటే అప్పుడు కొంచెం చిన్న వయసు కాబట్టి, కొంచెం టీనేజ్ అప్పుడే అవుతుంది కాబట్టి, ఎందుకు అప్పుడే అన్నీ నీకేనంటే నేను చూసుకుంటాను అన్నీ, నాకు కొంచెం ఇది ఉంది, చిన్న నాటకాలు వేసాం కదా, మరీ అంత ఇదైతే అప్పుడు చెప్తాను, నేను వెళ్ళి ట్రై చేస్తాను అని చెప్పి పర్మిషన్ తీసుకొని వచ్చాను. 20 years చేశారు కదా మూవీ ఇండస్ట్రీలో. ఫస్ట్ చేసిన క్యారెక్టర్ మీకు గుర్తుందా? చాలా చేశాను. అప్పట్లో ఫస్ట్లో కృష్ణ గారితో కూడా చేశాను. ఫస్ట్ క్యారెక్టర్ గుర్తుందా? అదే కృష్ణ గారితో చేశాను. ఎవరు నేనని యూట్యూబ్లో ఉంటుంది. అప్పుడు కృష్ణ గారితో కొంచెం డైలాగ్ సీన్స్, ఎవరి సీన్లు చేశాను. ఆ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? మామూలుగానే ఆడిషన్స్ వల్లే, అన్ని ఆడిషన్స్ వల్ల ఎక్కువ వస్తుంది. మన వర్కింగ్ ఇవన్నీ చూసి
అట్ల వాళ్ళు కూడా కొన్ని వస్తాయి క్యారెక్టర్. ఎక్స్పీరియన్స్ చూసి ఎవరైనా ఇస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు మీకు నర్వస్ అనిపించిందా? ఏం లేదండి, చిన్నప్పుడు అది కొంచెం చిన్న ఆ! డ్రామాలు చిన్నప్పుడు అవన్నీ వేసాం నాటకాలన్నీ కదా. టచ్ ఉండే కదా! చిన్న చిన్నవి వేసాం కదా స్కూల్లో వాటిల్లో. ఓకే. ఏం లేదు, ఇక్కడ వచ్చేప్పుడు అప్పుడు మనకి ఏంటంటే అప్పుడు వచ్చిన కొత్తలో ఏంటంటే పెద్దవి కూడా ఇవ్వరు కదా, చిన్న చిన్న క్యారెక్టర్లు ఇచ్చేవారు. అంత ఎక్స్పీరియన్స్తో పాటు ఇప్పుడు పెద్దవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతమంది హీరోస్ ఉన్నారు కదా! ఎంతమంది హీరోస్‌తో చేశారు? అంటే ఆల్మోస్ట్ అందరితో చేశాను. అందరితో చేసేసారు. మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి మీరు చేసిన దాంట్లో? అన్నీ ఒక్కొక్క టైప్, పోలీసు, లాయరు, పనివాడు, డ్రైవరు, అన్ని రకాలు చేశాను. ఇదని అదేనే లేదు, కామెడీ ఓకే. క్యారెక్టర్లు అన్నీ. మీకు బాగా గుర్తింపు తెచ్చిన క్యారెక్టర్ ఏమైనా ఉందా? చాలా ఉన్నాయండి. పెళ్లి చూపుల్లో మన విజయ్ దేవరకొండ ఇంట్లో పెళ్లి వంటోడి చూపుల్లో క్యారెక్టర్. ఉన్నారా మీరు? వంటోడి క్యారెక్టర్ చేస్తాను కదా. ఆహా! అదే అదే మీకు మీ నాన్నగారు మంచి సంబంధం చూశారు. అది ఓహ్! ₹1,00,00,000 కట్నం ఓకే. ఓకే. వస్తదంట. ఏదో ఇంట్రెస్ట్ వస్తది. ₹1,00,000 ఏదో రెస్టారెంట్ పెట్టుకుంటాను కదా. అయి మంచి క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్ ఓహో! అందులో. ఓకే. అయి ఇంకా చాలా ఉన్నాయి. మొన్న సంక్రాంతికొస్తున్నాములో వెంకటేష్ గారిని నా అప్పడాలు వడియాలయిపోతాయి ఆ! అని అవును. వెంకటేష్ డైలాగ్ గారిని ఉంటుంది. తిడతాను కదా. ఓహ్! బుల్‌రాజు చిన్న బాబుతో. ఓకే. అయన్నీ కామెడీ క్యారెక్టర్లు చాలా ఓహ్! చాలానే చాలా ఉన్నాయి. క్యారెక్టర్స్ వచ్చాయి. 'సర్కారు వారి పాటలో' మన మహేష్ బాబు గారి ఇల్లు వేలం వేస్తాం కదా బిళ్ళబంట్తో. అవును. అన్నీ ఆహ్, చాలా చేసినన్ని బాగానే వేశా. మన రవితేజ గారి సినిమాలో అది మన 'రాజా ది గ్రేట్‌లో' మన హీరో గారిని తీసుకొస్తూ నా కస్టమర్ అది ఈయన కోటిరావు గారు ₹1,00,00,000 డిపాజిట్ చేయడానికి వచ్చారు అని అంటే జకాస్ అని అది ఓహో! బ్యాంక్‌లో సీన్స్ ఉంటాయి కదా, కామెడీ క్యారెక్టర్ ఓహ్! చేశాను. చాలా అంటే అనుకోండి, చాలా హ్మ్. చేశాను. ఈ మూవీస్‌లో క్యారెక్టర్స్ రావాలంటే మీరు ఎలా అప్రోచ్ అవుతారు? మామూలుగా ఆఫీస్‌కెళ్తాము. హ్మ్. ఎళ్లి అక్కడ ఆడిషన్స్ అవి ఇస్తాము. కొంతమంది వద్దులేండి మీరు చాలా సినిమాలు చేశారు అంటే ఇంక వాళ్ళు సర్కిల్‌లో ఇస్తారు. ఓకే. మల్లేష్ అని ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే. అతను చాలా మంచోడనమాట. నాకు ఓకే. బాగా ఆర్టిస్ట్ అతను కూడా. ఓకే. చాలా మంచి వ్యక్తి. విక్రమ్ శివ అని, లేకపోతే మన మేసం సురేష్ అని, ఓకే. శ్రీశాంత్ అని ఇలా కొంతమందున్నారు. ఓటీటీల వల్ల ఆర్టిస్టులకి మంచి జరుగుతుందనుకుంటున్నారా? ఓటీటీల వల్ల ఛాన్సెస్ పెరిగాయంటారా? ఆ! ఆహ్, ఓటీటీ వల్ల ఎక్కువ పెరుగుతది గదండీ. ఎక్కువ అవును. సినిమాలు తీస్తారు. ఆహ్, నేను ఓటీటీ కూడా చాలా చేశాను. వెబ్ సీరీస్ చేసారా ఏమన్నా? చేశానండి. అది 'వ్యవస్థ' ఓకే. అని ఓకే. కార్తీక్ రత్నం గారు హీరో, వెబ్బా పటేల్ గారు వీళ్ళందరూ ఉంటారు. ఓహ్! అందులో లీడ్ క్యారెక్టర్ చేశాను. ఓకే. ఇంకా చాలా 9 అవర్స్ అని తారక రత్న గారిది, 'వికట కవి' అని, 'విక్రమ్ ఆన్ డ్యూటీ' అని ఓహ్! అందులో లీడ్ క్యారెక్టర్ చేస్తున్నానండి. ఓకే. మొత్తం లాస్ట్ వరకు ఉంటాను, మొత్తం అది అయిపోయే వరకు. హ్మ్. హర్ష గారని రైటర్, ఆయన డీఎస్‌పీ పోలీస్ ఆఫీసర్ అనమాట. రైటర్ కింద వచ్చి ఆహా! ఇప్పుడు ఆయన చాలా ఇంట్రెస్ట్ అనమాట ఆయనకి. ఓకే. ఆహ్, ఇప్పుడు రైటర్ కింద చేస్తున్నారు ఆయనకి. అవును. ఆహ్, మంచిగానే వెళ్తుంది. అందులో మంచి క్యారెక్టర్ చేస్తున్నానండి. ఓకే. ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా? అంటే చేస్తున్నానండి. ఇది 'ప్రభాస్' గారు హీరో కింద 'ఫౌజీ' అని వస్తుంది. ఓహ్! ఫౌజీలో ఆ! ఉన్నారా? 'ఫౌజీ' చేస్తున్నానండి ఆల్రెడీ. ఓహో! ఇప్పుడు ఆల్రెడీ 2, 3 షెడ్యూల్ చేశాను. ఓకే. ఇంకొక షెడ్యూల్ ఉంది. హ్మ్. ఫౌజీలో ఒక ఛాన్స్ మీకెలా వచ్చింది? అదే డైరెక్టర్ గారు అను రాఘుపూడి గారున్నారు. ఆ! సీతారామం డైరెక్టర్. సీతారాం ఆ! డైరెక్టర్ గారు. ఆయన బాగా చాలా సంవత్సరాలు తెలుసు. ఓకే. మంచి వ్యక్తి. ఓకే. నాకు బాగా క్లోజ్ అనమాట. ఓహో! ఇంకా అది కొంచెం కలిసి వేషం సంపాదించుకుని కొద్దిగా మనం అంటే చేసున్నాము. ఓకే. అది కాకుండా మనం ఆడిషన్ ఇచ్చి కలిసి చేయడం వల్ల కొంచెం ఛాన్స్ ఇచ్చారు. కొద్దిగా ఓహ్! ఇస్తాను ఎప్పుడూ అన్నారు. ఇంకా ఇన్నాళ్ళకు కొద్దిగా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. 'ప్రభాస్' గారు, అది కూడా 'ప్రభాస్' గారి కాంబినేషన్‌లో పడడం అదృష్టం. అవును. ఆయనతో అదృష్టమే. చేస్తున్నాను. హ్మ్. మంచి క్యారెక్టర్. ఓకే. ఈ 'మట్కా'లో మీకొక చెయ్యి నరికే సీన్ ఉంది గదా! మట్కా. అదెలా అవునవును. చేశారు మీరు? అంటే మీకు భయమేయలేదా? ఏస్తదండి. అంతా వరుణ్ తేజ్ గారి హీరో. అవును. మంచి క్యారెక్టర్ అండి అది. ఓకే. మొత్తం ఆయన పార్ట్నర్ కింద అవును. చేశాను. అందులో ఇది మట్కా గ్యాంబ్లింగ్ ఉంటాయి కదా, అవును. చిట్టీలేసి అన్నీ చేసేది, చీటింగ్ చేసే టైపు. ఓకే. చేతులు నరికేస్తారు. ఆ! అది కోపంతో కొద్దిగా చీట్ చేస్తాను ఆయన్ని. ఆ! అందులో మంచి క్యారెక్టర్ ఉందండి మొత్తం. అవును. చాలా మంచి క్యారెక్టర్ మట్కాలో.
అది మీరు అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు ఆ రోల్ అనగానే నేను ఇది చేయగలను అని మీరు ఛాలెంజింగ్గా తీసుకున్నారా? ఆ! డైరెక్టర్ గారు నాకు కావాలని పెట్టుకున్నారండి డైరెక్టర్ గారు. ఆహా! కరుణ్ కుమార్ గారిని. ఓకే. చాలా మంచి వ్యక్తి. మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఓకే. ఇంకా 'మట్కా'లో మీకు అంటే 'మట్కా' మూవీ చేసేటప్పుడు హ్మ్. మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండే? అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ గదా! అవునవును. సో, అప్పుడు చాలా మీకు హ్యాపీ ఫీల్ అయ్యాను. అది కొంచెం అంత అదే హీరో గారితో అంత లీడ్ క్యారెక్టర్ చేయడం అనేది చాలా అవును. హ్యాపీ ఫీల్ అయ్యానమాట. అది కొత్త క్యారెక్టర్ కూడా కొత్తది. ఓకే. అది చాలామంది అప్రిషియేట్ చేశారు అది యాహ్! చూసి. మీకు ఆడియన్సెస్ గుర్తుపడతారా ఎప్పుడైనా? అంటే మీరెళ్ళేటప్పుడు, బయటికెళ్ళేటప్పుడు చాలా మంది గుర్తుపడతారు. గుర్తుపడతారా? చాలా మంది గుర్తుపడతారు. అప్పుడు మీకెలా అనిపిస్తది? హ్యాపీ ఫీల్ Full అవుతాం happy ఎవరైనా అవుతారు. ఇప్పుడు. అవును. ఏదైనా ఇప్పుడు మనం సినిమాలు చేసేసి నలుగురు అవును. గుర్తుపడితే కొంచెం మనకి హ్యాపీ ఉంటది కదా! అవును. ఫ్యూచర్‌లో మీకు ఎలాంటి క్యారెక్టర్ కావాలనుకుంటున్నారు? నెగెటివ్ క్యారెక్టర్లు ఏమి చేయలే. అన్నీ ఓహో! మామూలుగా ఇలాగే అందుకే. చేశాను. అన్ని క్యారెక్టర్లు చేశాను. నెగెటివ్ క్యారెక్టర్ ఎప్పుడు పెద్దగా టచ్ చేయలేదు మామూలుగా. ఇప్పుడు 'విక్రమాన్ డ్యూటీలో' అది నెగెటివ్ క్యారెక్టర్‌లా ఉందది. ఓహో! ఇప్పుడు ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది. ఓకే. ఓకే. ఇంకా వస్తూనే ఉంటాయి లాస్ట్ వరకును. ఓకే. ఆ క్లైమాక్స్ వరకు అది ఏంటో అన్నది తెలీదు. అదే డైరెక్టర్ గారు గాని, హర్ష గారు ఏం చెప్పలేదు. చెప్పలేదు. లాస్ట్‌లో వస్తది ఆహా! క్లైమాక్స్ మీదే అని అన్నారు హర్ష గారు. ఓహో! మరేమో ఓకే. నేను కూడా మీలాగే వెయిట్ చేస్తున్నా. అది ఏం ఓహో! ట్విస్టులు ఇస్తారో. అంటే ఆర్టిస్ట్ కూడా వెయిట్ చేయడం, కొంచెం నాకు కూడా అది ఉంది. ఏంటి అది అన్నట్టుగా. ఆడియన్స్ వెయిట్ చేయడం వేరే గాని ఆ! మీరు అదే కూడా వెయిట్ నేను చేసి కూడా చేయలేదు గదా! అందులో అవును. ఏదో నెగెటివ్‌గా చేపిచ్చారు ఫస్ట్ టైము. కరెక్ట్. నాకు కూడా ఏదో అలా మామూలుగా క్యారెక్టర్ ఆడిషన్ చేశాను. వచ్చింది. మామూలుగా చేస్తున్నాను అనుకున్నాను. కొంచెం అది మరీ నెగెటివ్ క్యారెక్టర్‌లో అలా చేయలే. హ్మ్. చూద్దాం ఏమవుతుందో చూద్దామని. ఓకే. 'పురుష' అని వీరు గారు డైరెక్టర్ గారు. హుహు. డైరెక్టర్ గారు బాగా తెలుసు. ఆయన మంచి క్యారెక్టర్, కామెడీ క్యారెక్టర్ ఇచ్చారు. ఓకే. హరితేజ గారు 'బిగ్ బాస్‌లో' చేశారు అవును. కదా! ఆమె బావ క్యారెక్టర్ చేశాను. ఆహా! కొంచెం కామెడీ ఉంటదండి. ఓకే. ఫ్యామిలీకి సంబంధించిన మూవీ, కామెడీ మూవీ. చాలా బావుంటది కామెడీ ఆ! సినిమా. మీరు టాలీవుడే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్‌లో కూడా ఏదో చేశారంట కదా! అవునండి. అది అదేంటి? 'మెగంటా రిడమ్' అని ఆ! డీజే స్నేక్ గారు. ఆ! ఆయన యూట్యూబ్‌లో డీజే స్నేక్ అంటే వస్తది. ఓకే. 'మెగంటా రిడమ్' అని ఒక ఆల్బమ్, ఇంటర్నేషనల్ ఆల్బము. ఓకే. ఇక్కడ ఫిల్మ్ సిటీలో ఏదో ఆడిషన్ పెడితే చాలామంది, వేల మంది ఆడిషన్ చేస్తున్నారు. ఏమీ ఆళ్ళకి కుదరలేదు. నాకేంటంటే డ్రైవింగ్ వచ్చు. ఆ! యాక్టింగ్ కూడా వచ్చు కాబట్టి ఆళ్ళకి ఫైర్ ఇంజిన్ నడుపుకుంటూ యాక్టింగ్ చేసేనట్టు కావాలి. ఓహో! అంటే ఆడిషన్‌లో సెలెక్ట్ అయ్యాను. ఓహ్! అది మంచి అంతమందిలో మీరు సెలెక్ట్ ఆ! అయ్యారు. చాలా వావ్! హ్యాపీ ఫీల్ ఇంటర్నేషనల్ చాలా అది మిలియన్స్‌కి వెళ్ళిపోయింది అది ఓహ్! వ్యూస్. అది అదే యూట్యూబ్‌లో ఉంది. ఎన్ని సంవత్సరాలయింది వచ్చి? 8 ఇయర్స్ పైనే ఆహా! అవుతది. చాలా బాగా అందరూ బావుందని చెప్పి ఇప్పటికి కూడా అది ప్లే అవుతూనే ఉంటది. ఓహో! ఆ! అలాంటప్పుడు మీకెలా అనిపించింది? అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం వచ్చారు. హ్మ్. ఇంకొక మరి ఇంటర్నేషనల్ ఆ షాన్‌లది హాలీవుడ్‌లో ఇంకా ఆ! ఇంటర్నేషనల్ అంటే హ్యాపీ వెళ్తాం. అది ఎవరికో ఒకళ్ళకి వస్తది అవును. అదృష్టం కొద్దిగా అలా అవును. అది వచ్చింది. కూడా ఆడిషన్ ద్వారా రావడం చాలా అవును. గ్రేట్. అవును. షూట్స్‌లో ఏమైనా మీకు గుర్తుండిపోయే ఇన్సిడెంట్స్ ఉన్నాయా సార్? ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఆ! రీసెంట్‌గా కూడా ఆహ్, వన్ ఇది మన ఇది 'భీమ్లా నాయక్' డైరెక్టర్ గారు ఒక హ్మ్. మూవీ తీస్తున్నారు. ఓకే. 14 రీల్స్. అది రాజస్థాన్‌లో షూట్ అన్నమాట. ఓకే. అయితే సునీల్ గారు, నేను అక్కడ మెయిన్ క్యారెక్టర్స్. రాజస్థాన్ ఎళ్తున్నది కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్ అయింది. ఓహ్! వామ్మో! మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది ఆ! అని చెప్పి మళ్ళీ ఫ్లైటు మీరు ఫ్లైట్‌లోనే ఉన్నారప్పుడు? ఫ్లైట్‌లోనే ఉన్నాను. ఓహ్! సునీల్ గారు కూడా ఉన్నారు. ఆహా! సేమ్ ఫ్లైట్‌లోనే. అయితే షూట్‌కెళ్తున్నాం అనమాట ఓకే. రాజస్థాన్. ఓకే. అది ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ అంట. అనౌన్స్ చేస్తే అబ్బా! అయ్యబాబోయ్! అందరికి భయమేసింది. అవును. రిటర్న్ వచ్చేసింది మళ్ళీను. చాలా ఆహా! ఒక 5 కిలోమీటర్స్ దాకా ఎళ్లి, 6 కిలోమీటర్స్ ఎళ్లి ఓహ్! నో! వచ్చేసింది. మళ్ళీ టేక్ ఆఫ్ అయింది. ఓహో! మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుందని మళ్ళీ అనౌన్స్ చేశారు.
ఇంకా అందరికీ ఇంకా అమ్మో. ఫోన్లన్నీ ఫ్లైట్ మోడ్లో ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ఫోన్ చేయాలా అవును. ఏంటి అని కంగారు. మళ్ళీ రిటర్న్ వచ్చేసింది సెకండ్ టైం కూడా. ఓహో. థర్డ్ టైం వెళ్తే మళ్ళీ వచ్చింది. బా. ఇది మామూలు విషయం కాదు అది. అయ్యో. ఆ, ఇంకా వచ్చి ఇంకా ఆ ఫ్లైట్ దింపేసి వేరే ఫ్లైట్లో ఎక్కించి అక్కడ నుంచి అప్పుడు సెకండ్ ఫ్లైట్లో వెళ్ళాం అనమాట రాజస్థాన్. అది చాలా లైఫ్లో మర్చిపోలేదు. మర్చిపోలేదు ఇప్పుడు ఇన్సిడెంట్. వస్తుంది అది మన టైసన్ నాయుడు అనే సినిమా అండి, ఓహో. 14 రీల్స్. ఓకే. అదొక లైఫ్ చాలా లో గుర్తుండిపోయే మెమరీ. లైఫ్ లో మామూలు కాదు. అవును. అందులో మంచి క్యారెక్టర్ చేశాను సునీల్ గారు, నేను. సార్ మీకు మ్యారేజ్ అయిందా సార్? అయింది. ఓకే. ఎప్పుడు అయింది అంటే ఏ ఇయర్ లో? అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చాక అయిందా? వచ్చిన తర్వాత అయింది. Okay. 2015లో అయిందండి. Okay, ఒక బాబు, ఒక పాప. ఓకే. అంటే మీ వైఫ్ ఎలా సపోర్టివ్గా ఉంటారు మీ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు? ఫుల్ సపోర్ట్. ఫుల్ ఫుల్ సపోర్ట్. సపోర్ట్. పేరెంట్స్ కూడా సపోర్ట్, మీ వైఫ్ కూడా సపోర్ట్. ఫుల్ గ్రేట్ సపోర్ట్. సార్. అందుకే ఇన్ని సంవత్సరాలు అలా ఎలా మెట్టు 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 ఎక్కుతూనే ఉన్నాను. అలా ఏమైనా రోల్ చూసేటప్పుడు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారా? మీ పిల్లలు కానీ చాలా చాలా హ్యాపీ ఫీల్ ఒక అవుతారు. మంచి రోల్ పడితే? చాలా ఫీల్ అవుతారు. సార్ అని ధనుష్ గారి హీరో. అవును. సార్ అని వచ్చింది కదండి. అందులో ఒక క్యారెక్టర్ చేశాను, డ్రైవర్ క్యారెక్టర్. అయితే అక్కడ నేను సార్ డ్రైవర్ని అని డైలాగ్ కూడా ఉంటాయి. ఈ టైప్ ఇన్సిడెంట్ ఇంకోటి అయింది ఫ్లైట్ లాగే. ఫిల్మ్ సిటీలో షూట్ జరుగుతుంది. బాగా లాస్ట్ ఫిల్మ్ సిటీలో లాస్ట్లో కొద్దిగా హిల్స్ పెద్ద కొండల్లా ఉంటాయి. లాస్ట్లో ఒక 7 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ వెళ్ళిపోతాయి. అది ఏంటంటే ఘాట్ రోడ్లా ఉంటుంది. ఈ రైట్ సైడ్లో లోయ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో లోయ ఉంటుంది. రైట్ లెఫ్ట్ ఇంకా ఏం గోడలు అని ప్రహారీ గోడలు అలాంటివి ఏం ఉండవు. మామూలుగా అక్కడ అలా హిల్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఎక్కేసాను. ఎక్కేసిన తర్వాత డౌన్ దిగుతుంటే సడన్గా ఏమైందంటే అది మెటడోరు, అది వ్యాన్ అనమాట. పాతది 45 ఇయర్స్ బ్యాక్ అవి ఉండి ఇప్పుడు లేవు అవన్నీ. దానికి పెయింట్ వేసి అన్నీ వేసి మేకప్ చేసి కొత్త పెళ్లి కూతురులా తీసుకొచ్చారు. నాకు తెలీదు. ఈ మామూలుగా వెళ్ళిపోతే రన్నింగ్లోనే ఏమైందంటే గేర్ రైడ్ చేతికి వచ్చేసింది. షాక్ అందరూ. ఇంకా ఏమైంది అంటే అక్కడ భయ్య ఆది ఉన్నాడు కదా, అదే పంచ్, అదే జబర్దస్త్. జబర్దస్త్. అయితే ఏమైంది భయ్య అంటే గేర్ ఊడిపోయింది భయ్య అంటే భయం. గేర్ ఊడిపోయింది, మేమేం చేయాలి, నువ్వేదో చేయబోయా అంటే ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అది గేర్ రాడ్ ఎక్కడ పెట్టాలా అని చూస్తూ ఏదో దేవుడి దయ వల్ల అది పెట్టి కొంచెము సెట్ చేస్తున్నాను. నేను డ్రైవ్ చేస్తూ ఉన్నాను. అది పైనేమో డ్రోన్ ఉంది, ఆ కెమెరా చాలా లాంగ్ లో ఉంది, ఒక కిలోమీటర్ దాకా సీను షూట్లోనే. లేదు షూట్ లోనే. అది ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా దాన్ని ఏదో గేర్లో పెట్టి అది పెట్టి ఇంకా ఏదోలా కంట్రోల్ చేసి ఆపేసాను. మెటడోర్ వ్యాన్ రైట్ డోర్లో ఎంత డోరు దగ్గరగా ఉంటుంది. టక్కన దగ్గర కొంచెం వాసింది. అది అలా లక్కీగా అది చాలా అది అందరూ సేవ్ చేశాను, అందరినీ సేవ్ చేశాను ఆటోమేటిక్గా. మరి తర్వాత ఇంక అందరూ ఇది ఏమింది అందరూ తిట్టారు. తర్వాత ఏదో సెట్ చేశారు. అదొక గుండెలు దడ కొట్టుకున్నాయి. షూట్ టైంలో ఖాళీ టైం దొరికింది, ఆ టైంలో ఏం చేస్తారు సార్? నాకు అంటే మ్యూజిక్ అంటే ఇష్టం. అది చిన్నప్పటి నుంచి బాగా ఇది ఆ మ్యూజిక్ ప్లే చేసుకుంటూ ఉంటాను. మ్యూజిక్ కూడా ఆర్టిస్ట్. మ్యూజిక్ కూడా ఇంట్లో. అంటే సింగింగ్ గా ఇష్టమా లేకపోతే కంపోజింగ్ ఇష్టమా? ప్లేయింగ్ అదే ప్లేయింగ్ ఇష్టం. అంటే ఏం ఇన్స్ట్రుమెంట్ మీకు ఎక్కువ ఇష్టం మ్యూజిక్ లో? పియానో. ఓకే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మీరేం మూవీ చేశారు? జల్సా చేశానండి. జల్సాలో ఎక్కడ ఉన్నారు మీరు? చలోరే అని సాంగ్ ఉంటుంది, ఆయన మిలిటరీ డ్రెస్ టైప్ లో పాటలో అంత చేసాము. అంత హ్యాపీ. కాంతాలో మీరు ఏదో రోల్ చేశారంట కదా?
చేశాను. పోలీస్ క్యారెక్టర్ హెడ్ కానిస్టేబుల్. ఓకే. అది రానా గారు రైట్ హ్యాండ్ కింద చేశాను అనమాట. రానా ఓకే. గారితోనే ఉంటాను. మొత్తం మూవీ అంతా ట్రావెల్ అవుతాం కానీ ఇంకా అక్కడే రానా గారితోనే ఎక్కువ లీడ్ వెళ్ళిపోయింది. చాలా సీన్లు దుల్కర్ సల్మాన్ గారు ఆ కాంబినేషన్లో వాటిల్లో చేశాను. రానా ఓకే. గారితో కూడా డైలాగ్స్ ఉన్నాయి, తెలుగు తమిళ్ కూడా 2 ఆహా. వెర్షన్. తమిళ్ కూడా మీరే చెప్పారా డబ్బింగ్? తమిళ్ కూడా నేనే మీకు చెప్పాను. తమిళ్ కూడా వచ్చా? లేదు, తెలుగులో రాసుకొని రాసుకొని అలా 4 లైన్లు నేర్చుకున్నాను. 3 లైన్లే కదా ఓకే. చదువు, పేజీ అంటే కొంచెం ఏదో తెలుగులో అంటే ఓకే, 2 ఓకే. 3 లైన్లు అంటే టక్కని రాసుకొని చెప్పేశాను. ఆల్రెడీ సినిమాలో కూడా ఉన్నాయి, 1 2 సీన్లు డైలాగ్స్ ఓకే. ఉన్నాయి. ఆమ్, రానా కాంతా గారితో మీ కాంతా సినిమా పేరు ఓకే. అది. తమిళ డైరెక్టర్ గారు. మ్మ్. రానా గారు అన్నారు. రానా గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా మంచిగా ఉందండి, చాలా మంచిగా ఉంటారు, బాగా క్లోజ్ ఉంటారు నాతో, ఆహా. ఫ్రెండ్లీగా ఓకే. చేసుకొని ఏంటి ఏంటి అని భుజమే చేసి ఓహో. హ్యాపీ ఫీల్ అయ్యారు. వావ్. అయితే అది కాకుండా ఇంకొకటి మన శ్రీ విష్ణు గారు హీరో కింద కోన వెంకట గారిది ఇప్పుడు recent project ఆ? కామ్రేడ్ కళ్యాణ్, ఆహా, అదొకటి ఓకే. చేస్తున్నాను. అదొక మంచి క్యారెక్టర్. మొన్న రీసెంట్గా చేశాను, అది హీరో రాజశేఖర్ గారు ఆహా. హీరో. తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయింది, దాన్ని ఓకే. రీమేక్ చేస్తున్నారు. మ్మ్. లబ్బర్ బంతి అనే టైటిల్ పెడదాం అనుకుంటున్నారు అనుకుంటా. ఓకే. ఓకే. అందులో రాజశేఖర్ గారితో చేశాను, మంచి క్యారెక్టర్. ఓహో. మంచి ఆయనతోనే మంచి అంతకు ముందు రాజశేఖర్ గారితో అది కూడా తమిళ డైరెక్టర్ గారిదే, అది కూడా రీమేకే. అది గెడ్డం గ్యాంగ్ అని ఒక ఓకే. 8 years బ్యాక్ ఇప్పుడు వచ్చింది. గెడ్డం గ్యాంగ్, అందులో కూడా మంచి క్యారెక్టర్ రాజశేఖర్ గారి కాంబినేషన్లో కూడా చేశా. విలన్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, అందులో విలన్ కాంబినేషన్లో కూడా చేశాను. అది కూడా మంచి క్యారెక్టరే. ఓకే. మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా యాక్ట్ చేశారా? ఛాన్స్ వచ్చింది, చిరంజీవి గారితో కూడా చేశాను. అది ఏం మూవీ సార్? అంటే చేసే కానీ కొంచెం ఎడిటింగ్లో పోతాయండి, పెద్ద పెద్ద సినిమాలు కదా, చాలా అవునా. సినిమాలు చేశాను. వాల్తేరు వీరయ్యలో మ్మ్. మన పోలీస్ కానిస్టేబుల్ రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళి చంపేస్తారు కదా, లాస్ట్లో శవాలు తగలబెడతారు, అవును. అవన్నీ ఆ సీన్లో ఉన్నాను నేను. ఓహో. కొన్ని బాబీ గారితో తమిళ్ విలన్ ఉన్నారు కదా, నేను బాబీ సింహ, అది ఫైట్ కూడా ఉంటుంది, కట్ అయిపోయింది నా బ్యాడ్ ఓ. లక్. ఇంకా ఇంకా అంతకు అలాంటప్పుడు ముందు ఫీల్ అవుతారా? అంత మరి మంచి బాధ ఉంటది కదా, అవును. అంత కష్టపడి చేసి పోతే చేసినందుకు. మనం ఏం చేయలేం. చాలా మంది, నా ఒక్కడిగానే కాదు, అందరికీ జరుగుతుంది. అవును. అంతకు ముందు కూడా ఆచార్యలో కూడా కాంపౌండర్ క్యారెక్టర్, ఆ పిల్లలు అంత విషం తాగేది అక్కడ చేశాను. అంతకు ముందు కూడా శంకర్ దాదా ఎంబీబీఎస్లో కూడా జూనియర్ డాక్టర్లు అన్నీ చేసామండి. ఓకే. ఎడిటింగ్లో పోతుంది, మన టైం రావాలి కొంచెం. ఇంకా వెంకటేష్ గారు పాత సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు డైరెక్టర్ గారు బాగా తెలుసు నాకు. ఓకే. శ్రీకాంత్ అడ్డల్ గారు, ఆయన కావాలని ఒక క్యారెక్టర్ ప్రత్యేకంగా ఆయనే వేయించారు. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో లొకేషను లోపలే. అక్కడ వెంకటేష్ గారు అడగడానికి వస్తారు, ఇది జాబ్ కోసమని ఇంట్లో ప్రెషర్ పెడుతుంటే అక్కడ పృథ్వీభాయ్ వీళ్ళందరూ ఉంటారన్నమాట. అప్పుడు ఆయన నా పక్కకు వచ్చి ఉంటే, నేను ఏదో సాఫ్ట్వేర్ ఆఫీసర్, ఆల్రెడీ అవన్నీ వర్కింగ్ స్కిల్స్ అన్నీ ఉన్నాయి. నేను అది పెద్ద ఇంగ్లీష్లో మాట్లాడినట్టుగా పెద్ద ఆఫీసర్ లాగా ఆయన్నేమో తక్కువ చేసి మాట్లాడడం, వెంకటేష్ గారు బాగా అప్రిషియేట్ చేశారు. అప్పుడు చాలా బాగా చేశారు, సెకండ్ ఇచ్చి అప్పుడే ఈ సంక్రాంతి కాకుండా అప్పుడే చేశారు. ఓకే. ఓకే. చాలా ఇంకా అన్నీ మనకి స్క్రీన్ మనం రిలీజ్ అయ్యి స్క్రీన్లో చూసుకునేంత వరకు కొంచెం కష్టంగానే ఉంటుంది అండి చాలా. అవును. అదే బాలకృష్ణ గారితో కూడా మన డిక్టేటర్ అని వాసు గారు డైరెక్టర్ గారు, అందులో కూడా చేశాను. ఓ. ఏంటంటే మనం వీరసింహారెడ్డి అని కొన్ని కొన్ని ఎడిటింగ్లో పోతుంటాయి కదా, అవును. కొన్ని కొన్ని మిగులుతూ ఉంటాయి, మెయిన్ సీన్లు పోతుంటాయి. నాగార్జున గారు సినిమా, నాని గారిది వచ్చింది ఏంటిది దేవదాస్, అందులో ఓకే. మంచి క్యారెక్టర్ ఉంది. అందులో నాగార్జున గారు చిన్నప్పుడు క్యారెక్టర్ ఆయన, అప్పుడు ఆయన సేవ్ చేస్తుంటే అప్పుడు నేను వచ్చి కానిస్టేబుల్ వర్షం సీన్ అనమాట, మంచి క్యారెక్టర్. చాలా మూవీస్ లో మీరు పోలీస్ కానిస్టేబుల్ గా ఎక్కువ ఉన్నట్టున్నారు కదా? అన్ని పోలీస్ పోలీస్ చేసా, అవును. డాక్టర్ ఎక్కువ. చేసా, లాయర్ చేసా, ఫ్రెండ్స్ చేసా, కామెడీ చేసా, మొత్తం ఓ. టోటల్ అంతే. మొత్తం ఆల్ క్యారెక్టర్స్ చేస్తారు. అన్నీ చేశాను ఇంకా. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళ కంటే వేరే లాంగ్వేజ్ వాళ్ళకి ఎక్కువ
ప్రియారిటీ ఇస్తున్నారని అంటున్నారు. మరి మీరేమంటారు దానిపైన? అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎవరు సూట్ అవుతే వాళ్ళు తెచ్చుకుంటారండి. ఐ మీన్ అది తెలుగు వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని ఇక్కడ తెలుగు వాళ్ళు అంటున్నారు. మరి అంటున్నారు కానీ వాళ్ళ ఇష్టం కదా, మనం ఏం చేయలేం కదా. అందులోనే నేను అప్కమింగ్లో ఉన్నాను, నేను ఏం చెప్పగలను. వాళ్ళ అవును. ఇష్టం, వాళ్ళు నచ్చితే అవును. వాళ్ళు తీసుకుంటే ఎవరు ఇష్టం వాళ్ళది. వాళ్ళు అవును. మన టాలెంట్ ఉండి మన మన సినిమాలు మనకు వచ్చి మనకు పేరు తెప్పిస్తే మనల్ని కూడా తీసుకుంటారు. అవును. ఇంకా అవన్నీ మనం ఇంకా మాట్లాడకూడదు, అవన్నీ పెద్ద విషయాలన్నీ. ఓకే. సార్ ఇంకా ఏమైనా డైలాగ్ మా కోసం, మా ఆడియన్స్ కోసం చెప్పండి సార్. మనకి బాగా ఆకలైనప్పుడు మంచి బిర్యానీ తింటే ఎంత మజా వస్తుందో, మండు టెండలో చల్లని బీరు కొడితే ఎంత మజా వస్తుందో, మనం ప్రేమించిన అమ్మాయికి దొంగ ముద్దు పెడితే ఎంత మజా వస్తుందో, అంతకు మించి 1000 రెట్లు మజా వస్తుంది. మనకి అన్యాయం చేసినోడి మీద ఎదురు తిరిగి ఒక్కసారి కొడితే ఆ మజా లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇన్నాళ్ళు మీలో మీరు దాచుకున్న కోపాన్ని కసిని ఈరోజు చూపించండి. ఎవరిని ఎంతసేపు కుమ్మాలో అంతసేపు కుమ్మండి నా కోడికల్ని. రండే చేయొచ్చు. సూపర్ సార్. చేయొచ్చు. మీరు మిమిక్రీలు కూడా చేస్తారని విన్నా. చిన్నప్పుడు ఏదో జస్ట్ మామూలుగా 10th క్లాస్లో అలా సరదాగా చేసేవాళ్ళు అంతే. కానీ సరే సార్, అది ఇప్పుడు మా కోసం కూడా చేయండి. ఎప్పుడో చిన్నప్పుడు చేశాను, ఇప్పుడే పర్వాలేదు గుర్తుంటాయి. సార్. అదే ఒకటి చెప్తానులేండి, ఇంక మొత్తం అన్నీ అంటే బాగోదు. నేను ఓకే. అది సరదాగా అంతే, అది ఏమి పెద్ద ఇది కాదు. నేను ఏదో ఎంటర్టైన్మెంట్. హలో సెక్రటరీ, పైన ఏదో మాట జరిగినట్లేదు, సూర్యుని ఎత్తురుగడ్లా లేడు, మడిసి అన్నాక కొంత కళాపోస ఉండాలి, ఊరికినే తిందుంగుంటే మడిసికి గొడ్డికి తేడా ఏముందయ్యా సెక్రటరీ. ఎగ్జాక్ట్ గా వాయిస్ అలా దింపేశారు సార్. మళ్ళీ మిమిక్రీ రాదంటున్నారు. ఇది చాలా పెద్ద మహాసముద్రం అండి బాబు, ఏదో జస్ట్ కొంచెం ఏదో చేసామంతే, మహాసముద్రం అంతే. సూపర్ సార్, బాగా చేశారు. అది సార్ మీరు రాజ్ క్యారెక్టర్స్ ఏమైనా చేశారా? ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా. పాతి రాజ్ కింద చేశాను. రీసెంట్గా ఒకటి గుర్తుకొస్తున్నాయి అని ఒక మూవీ వస్తుందండి. బేబీలో సెకండ్ లీడ్ చేశారు కదా అవును. ఆయన, హీరో. అందులో టీచర్ క్యారెక్టర్ చేశాను. ఓకే. క్యారెక్టర్ టీచరే మరి అందులో. టీచర్ కదా, మరి ఎలా అదే రాజ్ అందులో క్యారెక్టర్? టీచరే కానీ అక్కడ ఏమవుతుందంటే పిల్లలకి ఏంటంటే ప్రోగ్రామ్ అన్నప్పుడు డ్రామాలు వేపిస్తాను. ఓకే. వేయించినప్పుడు మా ప్రిన్సిపల్ గారు మన ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, పుణ్యభూమి నా దేశం సాంగ్ తీసుకొని అవును. ఆయన ఫస్ట్ స్టార్టింగ్లో ఎన్టీఆర్ కింద, నేనేమో రాజ్ కింద ఓహో. అందులో కొంచెం డ్రామా వేయించామన్నమాట. ఓకే. అందులో రాజ్ కింద చేశాను. మంచి ఓకే. బాగా సాంగ్ మొత్తం పుణ్యభూమి నా దేశం నమో నమ మొత్తం అంతా సాంగ్ ఆహా. అంతా పిల్లల మీద మేము తీసుకున్నాము. వావ్. అది మన ప్రిన్సిపల్ కింద ఈయన వేశారు, ప్రియదర్శిని రామన్ గారు ఉన్నారు కదండి. అది ఆయన శక్తి టీవీలో రిపోర్టర్ కింద ఆయన చేసేవారు. ఆయన దాని ఓకే. డైరెక్టరు, నెక్స్ట్ యాక్టరు, రైటరు అన్నీ ఆయనే. ఓకే. అంటే అందులో క్యారెక్టర్ చేశారన్నమాట, ఓకే. ఆయనతో చేసామట. అది రాజు క్యారెక్టర్ అన్నీ ఉన్నాయి, ఫొటోస్ అన్నీ ఉన్నాయి, మ్మ్. వస్తుంది అది కూడా. ఓకే. దాని తర్వాత గరివిడి లక్ష్మి అని ఒక మూవీ చేస్తున్నానండి. గరివిడి లక్ష్మి అంటే బుర్రకథలు చెప్పేవాళ్ళు అనమాట. ఓకే. ఆమెకి చాలా పెద్ద పేరు అనమాట. మ్మ్. ఆమె రియల్ స్టోరీని తీసుకొని బయోపిక్ బయోపిక్ కింద లాగా. చేస్తున్నారు. డైరెక్టర్ గారు గౌరీ నాయుడు గారిని ఫ్రెండ్, తను మంచి క్యారెక్టర్ అందులో ఇచ్చారన్నమాట. కామ్రేడ్ కళ్యాణ్ అని కోన వెంకట గారిది, అది అందులో కూడా మంచి క్యారెక్టర్ చేశాను. అది మ్మ్. శివాజీ గారితో మీరు ఏదో వెబ్ సిరీస్ మూవీ చేశారు కదా. చేశానండి. అది రీసెంట్గా ఈటీవీ విన్లో టెలికాస్ట్ అవుతుంది. ఓకే. అది సాంప్రదాయని సుప్పుని సుధబోసని కామెడీ క్యారెక్టర్ చేశాను. అందులో లయ గారు, శివాజీ గారు, అన్నపూర్ణమ్మ గారు, అందులో క్యారెక్టర్ ఏంటి సార్ మీది? కామెడీ క్యారెక్టర్, అది పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్, ఆహా. కామెడీగా ఉంటుంది. ఓకే. అందులో కూడా మంచి క్యారెక్టర్. అదండి. ఓకే. మీరు స్కూల్ సమయంలో క్లాసులు ఎగ్గొట్టి షూటింగ్స్ దగ్గరికి వెళ్ళేవారంట కదా. అంటే క్లాసులు ఎగ్గొట్టింది కాదండి, మ్మ్. ఏదైనా ఫ్రీ టైంలోనే మా కాకినాడలో ఏదైనా షూటింగ్స్ అవుతుంటే స్పాట్కి వెళ్ళి ఆ డైరెక్టర్ గారిని కలవడం,
హీరో గారిని కలవడం ఇలా నేను అప్పటి నాకు నుంచి ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉంది, నేను చేయాలనుకుంటున్నాను, నేను నా స్కూల్ ఉంది. అప్పుడు నేను 10th అనుకుంటా, 10th ఏదో మరి వచ్చేద్దాం అనుకుంటున్నాను అని మాట్లాడినా, లేదంటే చదువుకో అమ్మా అని అనేవారు. అప్పట్లో వినోద్ కుమార్ గారుతో ఫోటోలు కూడా దిగాయి. వినోద్ కుమార్ గారు హీరో, నెక్స్ట్ వంశీ గారు, తమిళ్ వంశీ గారు డైరెక్టరు, ఆయనతో ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయి. అవన్నీ అప్పట్లో ఏదైనా కోటా శ్రీనివాసరావు గారు, సత్యనారాయణ గారిని, అదే కైకాల సత్యనారాయణ గారు, అప్పుడు వాళ్ళని కలిసాను ఆల్రెడీ. అక్కడ షూటింగ్ కాకినాడలో జరిగినప్పుడు కలిసి ఇలాగా ఇంట్రెస్ట్ సార్ అని అంటే, కానీ ఇప్పుడు వాళ్ళందరితో చేస్తాను. కోట గారితో చేసి, కోట శ్రీనివాస గారితో చేసే మంచి ఎక్స్పీరియన్స్ అలా వచ్చినప్పుడు చేసి హ్యాపీగా అప్పుడు ఏదో మామూలుగా మామూలుగా చూడడానికే సార్ 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 అనుకుంటే, ఇప్పుడు వాళ్ళతోనే ట్రావెల్ చేసి మహానటుడు కోట గారు. ఇండస్ట్రీలో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? చాలా మంది ఉన్నారండి. ఇన్ని సంవత్సరాల నుంచి అందరూ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, మాట్లాడుతూనే ఉంటాం. సార్ మనకి ఇండస్ట్రీలో ఇప్పుడు మా అసోసియేషన్ ఉంది కదా, దాంట్లో ఏమైనా మెంబర్ ఉన్నారా మీరు? నేను లైఫ్ మెంబర్ నండి. ఓ మా మెంబర్. మా మెంబర్ అండి. ఓకే. ఎప్పటి నుంచి తీసుకున్నారు సార్ మా మెంబర్షిప్? 5 years అవుతుందండి. ఓ 5 years అవుతుంది. అంటే మా ఆడియన్స్ కోసం ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? అండ్ ఇప్పుడు యంగ్స్టర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి, లేకపోతే చాలా కష్టాలు పడతారు. ఏంటంటే ఎంత ప్లాన్డ్గా రాకపోతే చాలా కష్టాలు పడతారు వచ్చి. ఫస్ట్ ఏంటంటే ఇందులో అంత టైం వేస్ట్ అవుతుంది. మనం వచ్చేసి ఏదో ఇక్కడ చేసేద్దామంటే ఏమి ఉండదు, ఎవరు పెట్టుకోరు, ఎవరు చేయరు. చాలా సంవత్సరాలు కష్టపడాలి, అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా ఏదంటే కొంచెం ఇంట్లో సపోర్ట్ కూడా ఉండాలి, లేకపోతే ఇంట్లో మనమే సపోర్ట్ అనుకుంటే ఇంకా చూసుకోవాలి. వాళ్ళని చూసుకున్న తర్వాతే మనం ఇచ్చేయాలి. కొద్దిగా ఏదైనా పర్వాలేదు అనుకుంటే రావచ్చు. వాళ్ళని వదిలేసి ఇక్కడ సంవత్సరాలు ఉండి అక్కడ తల్లిదండ్రులని అది బాధ పెట్టడం అది తప్పు. కొంచెం ప్లాన్డ్గా రావాలి. కొంచెం అక్కడ ఇక్కడ చూసుకునేటట్టు కొంచెం మీరు చూసుకోండి అంతే. అంతేగాని గుడ్డిగా వచ్చేస్తే మాత్రం చాలా కష్టాలు పడతారు. అంతే. రండి, ట్రై చేసుకోండి. ఎవరైనా సరే అందరూ అలాగ వచ్చిన వాళ్ళే, కానీ కొంచెం అంత సీరియస్గా తీసుకోవాలి ఏదైనా సరే, ప్లాన్డ్గా. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు సార్. అండ్ మా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ స్టైల్ చెప్తాను. చెప్పండి సార్. నక్షత్ర మీడియా ప్లస్ వారికి నా ధన్యవాదములు. అందరికీ థ్యాంక్స్. కెమెరామ్యాన్ గారు, సుస్మిత గారు ప్రత్యేకించి నమస్తే అండి. చాలా బాగా తీసుకున్నారండి. సార్ మీ బిజీ షెడ్యూల్లో మాకు కూడా కొంచెం టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇంకా పెద్ద రోల్ పడి మీకు అందరూ బాగా గుర్తుండిపోయే రోల్, ఇంకా మంచి రోల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.